సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మన వీడియోలో ఏంటంటే ఎవరైతే సిఎస్సి సెంటర్స్ నడుపుతున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. సో తెలంగాణకు సంబంధించిన అగ్రికల్చర్ ఏదైతే వెబ్సైట్ ఉందో దాంట్లో సిఎస్సికి సంబంధించిన లాగిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మీరు కూడా ఈ రోజు నుంచి అయితే ఫార్మర్స్ కి రిజిస్ట్రేషన్ అయితే చేయొచ్చు, ఫార్మర్ రిజిస్ట్రేషన్. సో ఇంతకు ముందు ఏంటంటే ఓన్లీ ఏఓ ఆఫీసర్లకు మాత్రమే ఉండేదండి. సో ఇప్పుడు ఏంటంటే సిఎస్సి సెంటర్ వాళ్ళకు కూడా మనకైతే లాగిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు సిఎస్సి ఆప్షన్ ఉన్నా సరే ఎర్రర్ వచ్చేది లాగిన్ అయ్యే టైంలో. బట్ ఇప్పుడైతే మనకైతే లాగిన్ అవుతుందండి. సో పైన సిఎస్సి లాగిన్ అని ఉంది కదండి, లాగిన్ విత్ సిఎస్సి. సో మీరైతే దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి కింద ఓకే అనే ఆప్షన్ వస్తుంది కదండి, దాని అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు దాన్ని క్లిక్ చేయగానే మనకి సిఎస్సికి సంబంధించిన లాగిన్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు ఏవైతే సిఎస్సి ఐడి మరియు పాస్వర్డ్ ఉంటాయో సో వాటిని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పైన సిఎస్సి ఐడి మరియు కింద సిఎస్సి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, సో ఆ క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ ఉంది కదండి, సో దాని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ లాగిన్ క్లిక్ చేయగానే మనకైతే ఇలా లాగిన్ పేజ్కి అయితే తీసుకెళ్తుందండి. సో దీనికి సంబంధించిన హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుందండి. సో వన్స్ మీరు లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆధార్ నెంబర్ అని అడుగుతుంది కదండి. సో ఇక్కడ ఎవరైతే మీరు రైతు అప్లై చేస్తున్నారో, రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్, సో ఆ రైతుకి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మీరు పైన రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఓటీపీ ఆర్ బయోమెట్రిక్ అని. సో మీరు దాంట్లో ఆ రెండు ఆప్షన్స్ లో ఏది యూజ్ చేసుకుని అయినా సరే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయొచ్చండి. సో ఇంతకుముందు ఏంటంటే ఏఈఓ ఆఫీస్లో కానీ ఏఈఓస్ కానీ చేసేటప్పుడు ఓన్లీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యేదండి. బట్ ఇప్పుడు అలా లేదండి. సో ఇప్పుడు అందరికి సిఎస్సి వాళ్ళకి మరియు ఏఈఓలకి అయితే ఓటీపీ లింక్ ఉన్నా లేకపోయినా సరే ఆధార్ మొబైల్ నెంబర్, సో బయోమెట్రిక్ ద్వారా అయితే మనం అయితే చేయొచ్చు. సో మాక్సిమం అన్ని సిఎస్సి సెంటర్లలో బయోమెట్రిక్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా సరే బయోమెట్రిక్ త్రూ అయితే మీరైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేయొచ్చండి. సో ఎవరైతే ఈ వీడియో రైతులు చూస్తున్నారో, సో ఇంకా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీరు కంపల్సరీ మీ చుట్టుపక్కల ఏదైతే మీకు నియర్ బై ఉందో సిఎస్సి సెంటర్, సో అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేయించుకొని ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది. సో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే సో మీరు గవర్నమెంట్ పథకాలకైతే అర్హులు అవుతారు. సో గవర్నమెంట్ కూడా మీకు అన్ని దీంతో లింకప్ చేయబోతుంది, ఫార్మర్కి సంబంధించినటువంటి అన్ని పథకాలను కూడా. సో కంపల్సరీ మీరైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, అప్లై ఎలా చేయాలి అనేది అయితే నేనైతే చూస్తాను. సో వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.